ఏలూరు జిల్లా జిలుగుమిల్లి మండలం రాసన్నగూడెంలో సర్వే నంబర్ 12 సాగులో ఉన్న 5 ఎకరాల పట్టా భూమిని గిరిజనులు 2003 నుండి సాగు చేస్తుండగా భూ విషయం కోర్టులో ఉందంటూ పోలీసు వారు అడ్డుకుంటున్నారని వారు ఆరోపిస్తున్నారు. ఇదే విషయంపై జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లగా మీ పేరుపై భూమి ఉన్నది కాబట్టి మీరే సాగు చేసుకోండి కలెక్టర్ సూచించారని వారు తెలిపారు. ఈ హైకోర్టు నుంచి ఆర్డర్ వచ్చిందని గొలుసు గోపయ్య గారు మొన్న పోలీసు వాళ్ళు తీసుకొచ్చి ఇది ఈ ల్యాండ్ మాది మాకు ఇచ్చేసారు, పోలీసులు దౌర్జన్యం చేస్తామని వచ్చారండి. వచ్చి ఇదేంటి మాకు ఆన్లైన్ అయింది కదా, పట్టా పుస్తకాలు ఇచ్చారు కదా, మాకు అన్నీ ఉన్నాయి కదా, మీరు ఎలా చేశారంటే మాకు తెలీదు, హైకోర్టు నుంచి ఆర్డర్ వచ్చింది, మీరు ఖాళీ చేయాలని మమ్మల్ని దౌర్జన్యం చేస్తున్నారండి. టాటర్ కూడా వేసుకొచ్చి చాలా విపరీతంగా చేస్తున్నారండి. గొలుసు గోపయ్య గారు కుక్కులతో తీసుకొచ్చి కూలి చేస్తామంటున్నారండి. ఇది అలాగ కాదు, మాకు ఇచ్చారు కదా పట్టాలని మేము దెబ్బలాడుతున్నామండి. రెవెన్యూ వాళ్ళు కూడా వెళ్తే మీకే ఉంది కదా భూమి అని వాళ్ళు అంటున్నారండి. కలెక్టర్ గారికి కూడా ప్రజావాణిలో పెట్టామండి. కలెక్టర్ గారు మీరే ఉన్నారు కదా, మీకే చెందుద్దని కలెక్టర్ గారు కూడా అన్నారండి. ఒకసారి ఎస్ఐ గారు వస్తే మీరు రండి, మీరు కలవాలి, మీ దగ్గర సంతకాలు కూడా పెట్టించారండి దౌర్జన్యంగా అండి. కాగితాలు ఇస్తే పక్కన పడేస్తున్నారు. ఈ కనపడే బ్యారలు మీరు కట్టుకునేనా? మేమేం కట్టుకున్నామేనండి. దానికి లైసెన్స్ ఇచ్చారు వాళ్ళకి? ఇచ్చారండి. లైసెన్స్ మీ పేరు మీద ఉన్నాయి, పేరు మీద ఉన్నాయి, అడంగులు కూడా మీ పేరు మీద మరి కొలుసు గోపయ్య వచ్చేసి మిమ్మల్ని దౌర్జన్యం చేస్తున్నారు. మరి పోలీసు వాళ్ళు ఏమంటున్నారు? పోలీసు వాళ్ళు అతనికి హైకోర్టు నుంచి ఆర్డర్ వచ్చింది, కుదరదు, మీరు ఖాళీ చేయాలి, ఇల్లు బేరలో మొత్తం ఖాళీ చేయాలని చెప్తున్నారండి. మరి మీరు ఏమనుకుంటున్నారు? మీరు మాకు హక్కు ఉంది కాబట్టి మేమేందుకు ఖాళీ చేస్తామండి, మాకు రెవెన్యూ వాళ్ళు ఇచ్చారు, రెవెన్యూ వాళ్ళు కూడా తీసుకురావాలి కదా, తీసుకురాకుండా దౌర్జన్యంగా వచ్చి మీరు రావటం మీకు హక్కు లేదు కదా పోలీసు వాళ్ళకంటే. మాకు హైకోర్టు నుంచి ఆర్డర్ వచ్చిందమ్మా, మేమెందుకు వెళ్తామని వీళ్ళు అంటున్నారండి. కలెక్టర్ గారు కూడా మమ్మల్ని సేవలో ఉండమన్నారండి, రెవెన్యూ వాళ్ళు, ఎంఆర్ఓ గారు వాళ్ళందరూ. మేము ఎప్పటి నుండో ఉన్నామండి ఈ స్థలాల్లో. నేను పుట్టక ముందు నుండి మా అమ్మ వాళ్ళు అయితే ఇంట్లో ఉంటున్నారండి. మరి ఇప్పుడు ఇల్లు స్థలాలు కూడా ఆ ఇల్లు కూడా కూల్ చేస్తున్నారని చెప్తున్నారండి. మరి మేము ఇప్పుడు ఎక్కడ బతకలేదు, మేము ఎప్పుడు ఉన్నాం, ఇంటి పన్ను, ట్యాప్ బిల్లు అవన్నీ కట్టుకుంటూ వస్తున్నామండి. అవన్నీ మరి ఇప్పుడు కూల్ చేస్తే మరి మా పరిస్థితి ఏంటండి? మాకైతే న్యాయం